అందరికీ నమస్కారం. కోమటిరెడ్డి గారు అయితే ఆయన మంత్ర కూడా ఏందో కానీ వచ్చినప్పటి నుంచి రైతులను చెప్పుతో కొడతా ఇదే మాటని ఊగిసలాడుతూ ఉన్నాడు. మరి ఆయన హైదరాబాద్లో తిరుగుతూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ పల్లెల్లో వస్తే మాత్రం ఆ చెప్పులు ఈయన మీద కూడా తెగేది తెలియదు. అంత ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్నారు ప్రజలందరూ మన కోమటిరెడ్డి మీద. అయితే మరి అధికారంలో ఉన్న మంత్రి పేద ప్రజలకు కానీ లేకపోతే గిరిజన ప్రజలకు కానీ రైతు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని మీరు ఆదర్శకంగా వారికి మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు వారిని నానా మాటలు అంటూ ఉంటే పడుకుంటూ ఉండలేరు తెలంగాణ ప్రజల వాళ్ళు. పార్టీ అధికారంలోకి రాకముందు అయితే అయ్యా బాంచ్ అనుకుంటా ప్రతి ఒక్కరి కాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు. ఇప్పుడు అధికారం చేజెక్కించుకున్నప్పటికీ ఆ రైతుని చెప్పుతో కొట్టుడు, అన్నవారిని సన్నాసులు అనడు, ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్? అసలు రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి, మన ఈ ముచ్చట నేను అనలేదు అని అంటున్నాడు. మరి ఆ విషయాన్ని ఒకసారి వినడానికి ప్రయత్నం చేస్తే మరి ఈ ముచ్చట అన్నడా లేదా అనే దాని గురించి మనకు కూడా క్లారిటీ వస్తుంది కదా. నేను ఏమన్నా 70% మందికి ఇచ్చుడు, కొంత మిగిలింది వాళ్ళకు కూడా 2-3 రోజులు ఇస్తున్నాం. ఎవరన్నా రాలేదన్నావా అని చెప్తూ కొట్టా అంటే రాలేదు అని అన్నోళ్ళకి చెప్పుతో కొట్టుడేనా? ఇప్పుడు సంక్షేమ పథకాలు అందలేని వాడు సంక్షేమ పథకాలు అర్హులై అతనికి రాలేదు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప అది ఇదేనా ప్రజాపాలన? చెప్పుతో కొట్టడం అన్న ఇదేనా కరెక్ట్? మీరు ఎంచుకున్న పాలసీ అనేది ప్రజాపాలన బాట ఇదేనా? మీరు ఒకసారి ఊర్లోకి వచ్చి తిరగండి, మీకు ఏ విధంగా సన్మానాలు చేస్తారో రైతులందరూ, ఎటువంటి సన్మానాలు చేస్తారో, ఎటువంటి ఊరేగింపులు చేస్తారో ఒక్కసారి మీరు తెలంగాణ రాష్ట్రాల్లో పల్లెల్లో వచ్చి ఒక్కసారిగా విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను మన కోమటిరెడ్డి గారిని. అయితే మీకు మామూలు దండ కాదు అది. ఇంతకుముందు మీరు అధికారం రాకముందు మీకు క్రేన్లతోటి ఏ విధంగా పూల సత్కార్యాలు చేశారో ఆ విధంగానే క్రేన్లతో కాదు మీకు జుబ్బాలతోటి చేస్తారు. రండి ఒక్కసారి. రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి. మంత్రి కోమటిరెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం. దగా చేస్తున్న కాంగ్రెస్ అంటూ మండిపాటు. మంత్రి మాటలతో రగులుతున్న రైతాంగం. ఇక్కడ రగులుడు కాదు, ఈసారి అవుపడితే మాత్రము ఇక రైతులు ఏం చేస్తారనే ఊహలకే అంతు చిక్కనంతగా కోపంతో ఉన్నారు ఆయన మీద. మరి ఏ పార్లమెంట్కి వెళ్ళినా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా నేను రైతు బంధు రాని వారిని చెప్పుతో కొడతా అనలేదు, ఎవరైతే అందని వారిని అన్నా మరి సాకులు ముచ్చట్లు అక్కడ. సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర రైతాంగం ఎప్పటికీ మర్చిపోదు. రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇప్పటికీ రైతులను కదిలిస్తే మంత్రిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తే తమనే మంత్రి విమర్శించడం ఏంటని మండిపడుతున్నారు. రైతులు అంటే అంత చులకన అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీర్మార్ మల్లన కూడా ఇదే తరహాలు వ్యాఖ్యలు చేసి విషయం తెలిసిందే. ఈ తీర్మార్ మల్లిగాడు గత కొన్ని సంవత్సరాల కింద అయ్యా బాంచన్ ఇక్కడైతే ఫోన్పే చేయండి, ఇటు మీ ఫోన్పే చేయకుంటే నా స్థితి వేరుందన్న మన మల్లన్న ఈరోజైతే అదే ఎవరైతే రైతు బంధు రాలేదు అడగనోళ్ళని కూడా చెప్పుతో కొడుతున్నాడు. అంటే ఇక చూడండి ఎటువంటి అధికారం వచ్చినప్పుడు వీళ్ళకు అధికార మాంద్యం ఏ విధంగా పెరిగిందో చూడండి. అందుకే జుట్టు లేకుంటే కాలన్నట్టుగా ఉంది కథ. రైతు బంధు పడలేదని అంటే చెప్పుతో కొడతని రైతులను ఆయన బెదిరించారు. తీర్మార్ మల్లన అన్న మాటలకే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు, రైతు బంధు రాలేదు అన్నోడిని చెప్పుతో కొట్టండి అంటూ మీడియా ముందే మాట్లాడారు. ఇక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సీఎం రేవంత్ రెడ్డి బంధువు విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొందరు సన్నాసులు ఇంకా రైతు బంధు రాలేదంటున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి చివరి నాటికి రైతు బంధు భరోసా రైతులందరికీ ఖాతాల్లో వేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత అవినీతికి పాల్పడుతుందంటే ఎన్ని మాటలు మారుస్తుంది అంటే అధికారంలోకి రాగానే డిసెంబర్ 9కి అన్ని అమలు చేస్తామన్నది ఈ ప్రభుత్వం. మరి అధికారం దాటాక మీకు 10 రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలు అందేలా చేస్తామన్నారు ఇదే ప్రభుత్వము. మళ్ళీ జనవరి వచ్చేసరికి సంక్రాంతి తెల్లారన్నారు. సంక్రాంతి తెల్లారు వచ్చేసరికి ఫిబ్రవరి ఎండింగ్ అంటున్నారు. ఫిబ్రవరి ఎండింగ్ అనేటప్పటికి ఇంకా 10 రోజులే ఉన్నాయి. 100 రోజులకి ఇక చూద్దాం ఇక కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, ఊడబిక్తుందా, ప్రజలు ఉంచుతారా, దాన్ని పూర్తి స్థాయిలో ఊడబిక్కేస్తారా? మరి రైతులను చెప్పుతో కొట్టుబడింది. సంక్షేమ పథకాలు మీరు అమలు చేసినప్పుడు మీరు కేసీఆర్ బిచ్చమెత్తాడు, మీకు బిచ్చమేస్తాడు 10,000 రూపాయలు అయితే నేను వచ్చి మీకు 15,000 రూపాయలు ఇస్తా అంటున్నా. మరి ఈడ ఉన్న పైసలకే దిక్కు లేకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి, అదే కోమటిరెడ్డి ఉన్న పైసలకే దిక్కు లేకుండా ఒక్కరికి చక్కగా ఇయ్యలేని పరిస్థితి. మరి చూస్తేనేమో ఇటు బిల్డర్లకేమో వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు,
ఇటు చూస్తేనేమో రైతులకు మా మీద అభిమానం ఉంచి మీరు ఫిబ్రవరి దాకా ఆగాలే, ఫిబ్రవరి రోజున మన అందరికి పైసలు వస్తాయి, నా జీతం పడ్డప్పుడు మీ అందరికి ఇచ్చినట్టుగా మాట ఇస్తాడు మన రేవంత్ రెడ్డి. దానికి ఒత్తాస పలుకుంటూ వస్తాడు తీర్మార్ మల్లన్న, మన మంత్రి కోమటిరెడ్డి. మరి ఏం చేయాలో ప్రజలకు తెలియాలి. ఇది రైతాంగాన్ని కొట్టుడైంది. రైతాంగం తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముకే రైతు. మరి చెప్పుతో కొడతాడట. ఎందుకు అన్నం కాదు కదా, సుక్కడు మెతుకు కూడా తిరగకుండా చేయాలి అసలు.